హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో 7వ రోజు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను చూపిస్తున్న ఈ హెల్తీ ఫుడ్ రెసిపీస్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలియాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను ముందు వీడియోస్లో చూపించినటువంటి ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్లో ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మీరు తయారు చేసుకోండి. అలాగే నేను ముందు వీడియోస్లో చూపించినటువంటి మార్నింగ్ 7కి తీసుకునే డ్రింక్స్లో ఒక డ్రింక్ని మీరు తయారు చేసుకొని తీసుకోండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 7వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్లో 4 యాపిల్ ముక్కలు, 3 జామకాయ ముక్కలు, అలాగే కొన్ని ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. అలాగే కొన్ని ఉడికించిన పల్లీలు తీసుకోవాలి. అలాగే 10 బాదం పప్పుని నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. అలాగే 2 అంజీర్ని కూడా తీసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మనం బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్ 10 గంటలకు తీసుకోవాలి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొన్ని వెల్లుల్లి రేఖలు, కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. దీనిలోనే 10 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలా పేస్ట్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ కర్రీని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఉడికించిన ఎగ్స్ని 4 తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ ఎగ్ కర్రీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా కొన్ని కొత్తిమీర ఆకులు ఈ ఎగ్ కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులను కూడా ఈ ఎగ్ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీలోకి ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వెజిటేబుల్స్ బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉడికించిన బాస్మతి రైస్ని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఈ వెజిటేబుల్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఓన్లీ రైసే కాకుండా ఈ విధంగా వెజిటేబుల్స్ని రైస్లో కలుపుకొని ఈ విధంగా తీసుకుంటే మనకి అన్ని పోషకాలు కూడా అందుతాయండి. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని కోకోనట్ ఆయిల్తో చేసుకోండి. మరలా ఎప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ చేసుకోవడమేనండి. మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్లో మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, అలాగే మనం కుక్ చేసుకున్న ఎగ్ కర్రీ, అలాగే వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి.
అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం లంచ్ని మధ్యాహ్నం 1 గంటకల్లా తీసుకోవాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఆకలిస్తే ఒక ఫ్రూట్ కానీ ఒక హెల్తీ స్నాక్ కానీ తయారు చేసుకొని తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 కప్పు వరకు మిల్ మేకర్ వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ మునిగేంత వరకు హాట్ వాటర్ వేసుకొని ఈ మిల్ మేకర్ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ మిల్ మేకర్ బాగా మెత్తబడిందండి. ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా చేత్తో పిండుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ను మనం తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ మిల్ మేకర్లో హై ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయండి. మనం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. ఈ మిల్ మేకర్లో 2 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రేకలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు క్యాబేజ్ తురుము వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటెతో తీసుకొని ఈ పెనం మీద ఒక ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి. పిండిని ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ కేక్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్ ప్యాన్ కేక్ని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ రెండో వైపు కూడా ఈ ప్రోటీన్ ప్యాన్ కేక్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ ప్రోటీన్ ప్యాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక ప్రోటీన్ ప్యాన్ కేక్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ప్రోటీన్ ప్యాన్ కేక్స్తో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన మన ఈవినింగ్ డిన్నర్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం ఈ డిన్నర్ని సాయంత్రం 7 గంటలకు తీసుకోవాలి. మళ్ళీ మనకు నైట్ 10 గంటలకు ఆకలేస్తే 2 ఖర్జూరం తీసుకోవచ్చండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 7వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.